ఇప్పుడు ఉదాహరణకు మేడం ఒక తండ్రి చనిపోయాడు, తనకు ఒక 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి, ఆ ఆస్తి ఎలా డివైడ్ అవ్వబడుతుంది? తండ్రి చనిపోతే తండ్రి ఇందాక చెప్పినట్టు సెల్ఫ్ ఎక్వైర్డ్ ఉందనుకో, ఫస్ట్ 2 పిల్లలకి, భార్యకి, ఆయనకి ఇంకా తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకి, వీళ్ళందరూ ఒక క్లాస్ అనమాట, వీళ్ళకి వస్తుంది. దీంట్లో పిత్రార్జితం కూడా ఉంది. ఓకే, పిత్రార్జితం వచ్చేసరికి ఈ 2 పిల్లలు వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ ఒక సెట్. ఓకే, సో అంటే 2 పిల్లలు మళ్ళీ వాళ్ళిద్దరికి 2 పిల్లలు అనుకో, 1/, ఇక్కడ 3 అక్కడ 3 అయ్యారు కదా, సో 1/3 డివైడ్ అవుతుంది. ఏది ఇది ఎన్సెస్ట్రల్ ప్రాపర్టీ. అది ఇలా మేడం. ఇప్పుడు తండ్రి ఆస్తి సపోజ్ 1,00,000 ఉందనుకోండి, 2 కొడుకులకి 30,000 భార్యకు 30,000 ఇలా డివైడ్ అవుతుంది. వాళ్ళ పిల్లలకి ఏ రేషియో చొప్పున ఇలా అది డిసైడ్ చేసేది ఎవరు? కోర్టు డిసైడ్ చేస్తుంది. యాక్ట్ చట్టం క్లియర్గా చెప్తుంది. హిందూ సక్సెషన్ యాక్ట్ ఉంది కదా, దాని కింద క్లియర్గా ఉంది. తర్వాత కోర్టు డిసైడ్ చేస్తుంది సరిగ్గా అయిందా అవ్వలేదా, వచ్చిందా రేషియోస్తో సహా వాళ్ళు డిసైడ్ చేస్తారు. మరి ఆడపిల్ల పిల్లలకు హక్కు ఉంటుందా? అంటే ఇప్పుడు బిడ్డని ఎక్కడికో ఇస్తారు, వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు అనుకోండి, కొడుకు పిల్లలకే ఉంటుందా, బిడ్డ పిల్లలకు కూడా ఉంటుందా? అదే చెప్తాను. అది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే పిల్లల వరకే. ఓకే, పిల్లల వరకే. అది ఎప్పుడు వీలునామా రాయకపోతే, వీలునామా రాసి అది గొడవే లేదు. ఆయన మనోళ్ళకి ఇచ్చాడో, మనోరాళ్ళకి ఇచ్చాడో, బయట వాళ్ళకి ఇచ్చాడో, రిలేటివ్స్కి ఇచ్చాడో, ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్ ఇన్ ద వీలునామా. వీలునామాలు ఎలా ఉంటే అలా వెళ్తుంది. ట్రస్ట్గా రాశాడో, లేకపోతే స్కూల్గా రాశాడో, అనాథ శరణాలయంకి రాశాడో, వీలునామా ఎలా ఉంటే అలా వెళ్తుంది. అన్లెస్ అది అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్తోనో, లేకపోతే ఫ్రీ కన్సెంట్ లేకుండా ఇన్ఫ్లుయెన్స్లో రాశాడని ప్రూవ్ చేస్తే తప్పిస్తే వీలునామాలో ఎలా ఉంటుందో అలాగా బట్వాడ అవుతుంది, ప్రాపర్టీస్ వెళ్తాయి. అబ్బాయి అమ్మాయి పిల్లలు ఉండదు.